తేనె మనసులు విడుదలై 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. మూగ మనసులు, మంచి మనసులు, కన్ని మనసులు, మనసుల మీద ఇన్ని సినిమాలు తీసిన దర్శకుడు ఆదిత్య సుబ్బారావు మూగ మనసులు అంతటి సూపర్ హిట్ సినిమా రూపించిన తర్వాత ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ధైర్యంతో ఒక ప్రయోగానికి సిద్ధపడ్డాడు. అందరూ కొత్త వాళ్ళతో సినిమా నిర్మాణానికి సాహసించాడు. ఆ సినిమా ఘన విజయాన్ని సాధించింది అన్న విషయం కంటే తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక విశిష్ట వ్యక్తిని అందించింది. ఆ సినిమా ప్రయోగం వల్ల పరిశ్రమలోకి వచ్చిన కొత్త హీరో తదనంతర కాలంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తానే ప్రయోగాలకు చిరునామాగా మారిపోయాడు. ఆయన తెలుగు సినిమా గమనాన్ని మార్చాడు, కొత్త అడుగులు వేయించాడు, తెలుగు సినిమాని కౌబాయ్ సినిమాల వైపు నడిపించాడు, సినిమా స్కోప్ సొగసులు అద్దాడు, భారీతనాన్ని సమకూర్చాడు, చివరకు 70mm హంగులు కూడా అందించాడు. తెలుగు సినిమా స్టేటస్ పెంచాడు, తెలుగు నిర్మాతల గౌరవాన్ని ఇనుమడింపచేశాడు. వీటన్నింటి ద్వారా డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పిలిపించుకున్నాడు. సూపర్ స్టార్ గా ఎదిగి 300 పైగా సినిమాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమ మూల స్తంభాల్లో ఒకటిగా స్థిరపడ్డాడు. తేనె మనసులు సినిమానే అందరూ కొత్త వాళ్ళతో తీయడానికి ఆదిత్య సుబ్బారావు సిద్ధపడినప్పుడు ఆయన భుజం పట్టుకుని వెనక్కి లాగాలని ప్రయత్నించింది ఎందరో. మూగ మనసులు వంటి సూపర్ హిట్ సినిమాను అద్భుతమైన పాటలు, కథాకథనంతో భారీ తారాగణంతో తీసి సక్సెస్ అయిన తర్వాత కొత్త వాళ్ళతో సినిమా అవసరమా అని చాలా మంది పెదవిరిచారు. అప్పటికే ముళ్ళపూడి అందించిన కథను నమ్మిన సుబ్బారావు ఆ కథతో ఆ సినిమా తీసేటప్పుడు పెద్ద నటులు అవసరం లేదని, కొత్త వారితో తీసినా చాలని భావించి కొత్త నటుల ఎంపికై సిద్ధపడ్డాడు. ప్రకటన వెలువడింది. ఎంపిక కమిటీలో మహానటుడు ఆదుర్తి ప్రియమిత్రుడు అక్కినేని ఉన్నారు. ఆయనే కృష్ణ ఎంపిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతకు ముందే ఆయన కృష్ణను చూసి ఉన్నారు. ఎంపికలో ఆయన తుది ముద్ర వేశారు. ఇంకేమి, ఒక గొప్ప సంచలనానికి బీజాలు పడ్డాయి. కృష్ణతో పాటు హీరోగా రామ్మోహన్ కూడా ఎంపికయ్యాడు. జయలలిత, హేమాలి వంటి వారు కూడా ఎంపికకు హాజరైన కృష్ణకు జంటగా సుకన్య, రామ్మోహన్ కు జోడీగా సంధ్యారాణి ఎంపికయ్యారు. సినిమా నిర్మాణం మొదలైన తర్వాత కృష్ణ నటన అంత బాగాలేదని తీసేయాలని పంపిణీదారులు పట్టుబట్టినా కూడా ఆదుర్తి లొంగకపోగా అప్పటి వరకు తీసిన బ్లాక్ అండ్ వైట్ పాటలు పక్కన పెట్టి కలర్లో తీయడం మొదలుపెట్టారు. చక్కని పాటలతో చిత్రీకరణతో నడిచిన తేనె మనసులు సూపర్ హిట్ అయింది. అందులో మరో హీరోస్ రామ్మోహన్ అచ్చం దేవానందలాగా ఉన్నాడని, అతనికి మంచి భవిష్యత్తు ఉందని కూడా కొందరు అనుకున్నా అంచనాలు తిరగబడ్డాయి. మిగిలిన కథ మామూలు కథ కాదు. తెలుగు సినిమా సరికొత్త చరిత్ర, ఒక నూతన అధ్యాయం. తదనంతర కాలంలో రామ్మోహన్ పాత్ర లేకుండా ఇబ్బంది పడుతున్న దశలో అప్పటికే పెద్ద హీరోగా నిర్మాతగా ఎదిగిన కృష్ణ ఒకనాటి తన సహచర కొత్త హీరోకి తన సినిమాలు 12 కాపురం, పాడి పంటల వంటి ఎన్నో సినిమాల్లో అవకాశాలు కల్పించి ఆదుకున్నారు. అంతేకాదు తన గురువు తొలి అవకాశం ఇచ్చిన ఆదిత్య సుబ్బారావు దర్శకత్వంలో మాయిదారి మల్లిగాడు వంటి సూపర్ హిట్ సినిమాలో నటించి ఆయనకు మంచి పేరు, అఖండ లాభాలు సమకూర్చాడు. అంతేకాదు సుబ్బారావు మొదలుపెట్టి నిర్మాణం జరుగుతుండగానే మరణిస్తే గాజుల కృష్ణయ్య సినిమాను పూర్తి చేసి గురువు రుణం తీర్చుకున్నారు. అలా గొప్ప సినిమా తేనె మనసులు విడుదలై 60 ఏళ్లు పూర్తయ్యాయంటే కృష్ణ పరిశ్రమకు వచ్చి 6 దశాబ్దాలు పూర్తయినట్టే. అంత ముందు ఒక సినిమాలో అక్కినేని పెళ్లి సీన్లో వెనక కృష్ణ చూసినట్టు గుర్తు. తేనె మనసులు మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక లెజెండ్ ను పరిచయం చేసి ఆ రూపంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. సూపర్ స్టార్ మొదటి సినిమాగా. ఇప్పుడంటే అందరూ పాన్ ఇండియా సినిమాలంటూ తెగ హడావుడి చేస్తున్నారు. ఓ కథని సినిమా తెరకెక్కించి దాన్ని 4-5 భాషల్లో డబ్ చేసి దాన్నే పాన్ ఇండియా సినిమా అంటూ ప్రమోట్ చేసుకుంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచానికి నేనే పరిచయం చేశానంటూ ఎవరికి వారు గొప్పలు చెప్పుకుంటారు. అయితే సుమారు 5 దశాబ్దాల క్రితమే తెలుగు సినిమా సత్తాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది సినిమా అనేక భాషల్లో డబ్ అయ్యి 1 కాదు 2 కాదు ఏకంగా 50 దేశాల్లో రిలీజ్ అయిన పాన్ వరల్డ్ మూవీగా రికార్డులకు ఎక్కింది. ఆ సినిమా విడుదలై 54 ఏళ్ళు అవుతున్నా దాని రికార్డుని ఇప్పటికీ ఎవరూ టచ్ చేయలేకపోవడం మరో విశేషం. ఆ సినిమాని మోసగాళ్ళకు మోసగాడు సూపర్ స్టార్ కృష్ణ కౌబాయిగా నటించి మెప్పించిన చిత్రం ఇది. 1970వ దశకంలో మెకానస్ గోల్డ్, ఫర్ ఏ వ్యూ డాలర్స్ మోర్ వంటి ఇంగ్లీష్ సినిమాలు మద్రాసులో మంచి కలెక్షన్ సాధించాయి. దీంతో మనం కూడా అలాంటి సినిమాని తీస్తే ప్రేక్షకులు ఆదిస్తారని కృష్ణ భావించారు. వెంటనే రచయిత ఆరుద్రని పిలిచి తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథ రాయాలని చెప్పారు. ద గుడ్, ద బ్యాడ్ అండ్ అగ్లీ అనే హాలీవుడ్ మూవీ ఇన్స్పిరేషన్ తో ఆరుద్ర ఈ సినిమాను కథను రాశారు. ఆ వెంటనే తన సొంత బ్యానర్ లో పద్మాలయ స్టూడియోస్ పై ఆయన సొంతంగా నిర్మించారు. అప్పట్లోనే కనీవిరేగిని రీతిలో 8 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఆది భాగం రాజస్థాన్ లో తీశారు. కృష్ణ తమ్ముళ్ళు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు ఈ సినిమా నిర్మాణం దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సినిమాకు ముందుగా అదృష్ట రేఖ అనే టైటిల్ అనుకున్నారట. అయితే కౌబాయ్ సినిమా కావడంతో ఈ టైటిల్ సూట్ కాదని వద్దనుకున్నారు. చివరికి మోసగాళ్ళగా అనే ఆ పేరును ఫైనల్ చేశారు. 1971 ఆగస్టు 27వ తేదీన తొలిగి కౌబాయ్ చిత్రంగా రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం 50 లక్షల గ్రాసును కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెచ్చింది. ఆ తర్వాత హిందీలో ఖజానా, తమిళ్లో మోస్కారన్ అనే టైటిల్ తో డబ్ చేసి రిలీజ్
రిలీజ్ చేశారు. అక్కడ కూడా అనూహ్య స్పందన రావడంతో పాటు పాటలు తీసేసి ది ట్రెజర్ పేరుతో ఇంగ్లీష్ భాషలో డబ్ చేసి వదిలారు. అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి డబ్ అయిన తెలుగు చిత్రంగా ఈ మూవీ చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 50 దేశాల్లో విడుదలై తొలి పాన్ ఇండియా వరల్డ్ మూవీగా తెరకెక్కింది. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత 50 లక్షల గ్రాస్ కలెక్షన్ సాధించిన మూడో హీరోగా కృష్ణ నిలిచారు. ఈ సినిమాలో కృష్ణ జోడిగా విజయనగరం నటించారు. సత్యనారాయణ, నాగభూషణం, ధూళపాల, ముక్కామల, రాఘగోపాలరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, జ్యోతిష్మిత్ తదితరులు కీలక పాత్రలో నటించారు. కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ ఏ రోజు రిలీజో ఆ రోజే రివ్యూలు పెడుతూ ఉంటాను. నేను ఫిలిం డిస్ట్రిబ్యూటర్ని కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయిన సినిమా ఆ రోజే 2 రాష్ట్రాల నుంచి కలెక్షన్స్, టాకు వస్తూ ఉంటాయి. అవి మీకు జెన్యూన్గా పెడుతూ ఉంటాను. అలాగే కొన్ని పెయిడ్ ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్కు నిర్మాతలు, హీరోలు, దర్శకులు డబ్బులు ఇచ్చి మా సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది, 300 కోట్లు కలెక్ట్ చేసింది, 500 కోట్లు కలెక్ట్ చేసింది, 1000 కోట్లు కలెక్ట్ చేసింది, అలాగే సినిమా టాకులు కూడా రాయించుకుంటూ ఉంటారు. ఆ న్యూస్ చూసి ప్రజలు నిజమేమో అని అనుకుంటూ ఉంటారు. ఇలా చాలా ఛానల్స్ డబ్బులు ఇస్తే ఏమైనా రాసేస్తారు. అవన్నీ నమ్మకండి. నా ఛానల్లో అలాంటివి నేనేమీ ఎంకరేజ్ చేయను. కొత్త వారు ఎవరైనా సినిమా వ్యాపారానికి రావాలనుకుంటే, అంటే ఒక సినిమా నిర్మాతగా కానీ, అలాగే 24 క్రాఫ్ట్స్ లో కానీ, అలాగే ఒక ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా కానీ, అలాగే మీ సెంటర్ లో ఉండే థియేటర్లో థర్డ్ పార్టీగా హైర్ చేసుకోవడానికి కానీ కొంచెం అనుభవం అయితే అవసరం. అనుభవం సంపాదించాక మీకే తెలుస్తుంది రావచ్చా లేదా అన్నది. ఫిలిం ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేవారు ఎవరైనా సరే అనుభవం సంపాదించకుండా వచ్చేవారికి మొత్తం పోయే అవకాశం అయితే ఎక్కువ ఉంది. మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ, కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోనూ మీ అందరి ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. మీ సినీ ప్రపంచం. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్.